దానికి ముందు మీ మైండ్లో ఉన్నదేంటి? వన్స్ అది పాన్ ఇండియా లెవెల్లో ఒక అద్భుతంగా పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత మీ మీ దాని ఈ హనుమాన్ అనే ఒక సినిమా మీద మీ దృక్పథం అనేది ఎలా మారింది? బేసికలీ ఈ ఫిలిం నేను చూసినప్పుడు దీనికంటే ముందు నా జర్నీలో నేను చాలా ఫిలిమ్స్ చేస్తూ వస్తున్నాను సార్. వస్తున్నప్పుడు నేను అందరికీ కూడా రాజమౌళి సార్ ఇచ్చే ఎలివేషన్స్ లాంటి ఫిలింకి స్కోర్ చేయాలని మ్యూజిషియన్స్ గురించి చెప్తున్నానండి. నేను అలాంటి ఒక కమర్షియల్ సినిమాకి చేయాలని ఆశ అందరికీ ఉంటుంది. ఇప్పుడు బాహుబలి చూస్తున్నప్పుడు యాజ్ ఏ కంపోజర్ నాకు గమనిస్తుంటే ఇలాంటి సినిమా వస్తే మనం ఎలా చేస్తామన్న ఒక ఆశ ఉంటుంది, మనకు ఒక లోపల ఆలోచనలు వస్తూ ఉంటాయి. వీటికి తగ్గ పిక్చర్ ఏదైనా దొరికితే ఇవన్నీ దాని మీద మనం వర్క్ చేసి చూపించాలి అన్న ఒక ఇంటెన్షన్తో ఉంటాం. ఆ ప్రాసెస్లో నాకు చాలా సంవత్సరాలుగా అలాగే ఉంది, గట్టిగా అలాగే ఇవ్వాలి ఒక కమర్షియల్ కానీ. ఈ ఫిలిం ఎడిట్ టేబుల్ మీద చూసినప్పుడు కంప్లీట్లీ దొరికేసింది నాకు అలాంటి ఫిలిం అని నేను ఫిక్స్ అయ్యాను. నాకు ఆంజనేయ స్వామి బాహుబలి కంటే చాలా ఎక్కువ. ఇప్పుడు నేను ఆంజనేయ స్వామికి ఎలాంటి ఎలివేషన్స్ ఇవ్వాలి నా మైండ్లో అన్నీ వచ్చాయి. ఇంకా ఇప్పుడు ఒక రాజమౌళి సార్ ఫిలింకి ఇస్తే ఎట్లా చేయాలో ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు షాంటింగ్స్ కానీ వెనకాల శ్లోకాలు కానీ ఏవి వింటున్నా కూడా మీకు కైండ్ ఆఫ్ నాకు ఇప్పుడు నేను రాజమౌళి సార్కి ఇస్తే అలా ఇస్తాను, ఎందుకంటే మేకింగ్ అలాగే ఉంది అక్కడ. ప్రశాంత్ సార్ కూడా తక్కువగా ఏం తీయలేదు కదా, అంత వైబ్ ఉందంటే కేవలం మ్యూజికల్ అయితే కాదు, విజువల్ కూడా అది 100% కూడా సపోర్టివ్ గా అలా ఉంది. కాబట్టి దానికి తగ్గ మ్యూజిక్ ఇచ్చాం కాబట్టి రెండు కాంప్లిమెంట్ చేసుకున్నాయి ఒకదానికొకటి. అంటే మీరు అన్నారు ఇంతకుముందు చాలా సినిమాలు చేశాను కానీ ఎప్పుడు ఈ ఎలివేషన్ రాలేదన్నారు. అసలు ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను పుట్టిన భీమవరం, పెరిగింది తణుకు సార్. 2010లో వచ్చేసాను. మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని మెంటల్గా ప్రిపేర్ అయిపోయి దిగిపోయాను. వచ్చిన తర్వాత మ్యూజిక్ డిప్లొమా చేశారా? ఎలా? లేదు సార్, నేను ఇంతకుముందు షోస్ ఇస్తూ ఉండేవాడిని బయట. మొత్తం స్టాండ్ అలోన్ షోస్ లాగా మొత్తం నేను ఓన్లీ గిటార్ తీసుకుని మొత్తం ప్లే చేస్తూ ఉండేవాడిని మొత్తం. దాని తర్వాత వచ్చి నేను ఇక్కడ యాడ్స్ అవి మొదలు పెట్టాను, లోకల్ యాడ్స్, నేషనల్ ఇంటర్నేషనల్ జింగిల్స్ చేసుకుంటూ చిన్న చిన్నగా సీరియల్స్ అవి మొదలు పెట్టుకుని ఆ తర్వాత నా ఫస్ట్ ఫిలిం వచ్చి కన్నడలో చార్మినార్ అని ఒక ఫిలిం చేశాను సార్ నేను. ఓకే. అది అక్కడ పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఓకే. అది అసలు ఎవరు ఊహించలేదు. దాని తర్వాత తెలుగులో వెంటనే నాకు తుంగభద్ర అని వారాహి ప్రొడక్షన్స్ సాయికూరపట్టి సార్ ఇచ్చారు అవకాశం. ఆ మూమెంట్లోనే నేను రాజమౌళి సార్ని పరిచయం చేశారు సార్ నాకు. అప్పుడు సార్ నేను దానికి చేసిన వర్క్ని గురించి మాట్లాడడం, రాజమౌళి సార్ దీన్ని ఎంత బడ్జెట్లో చేసావు, ఏంటి, ఎట్లా ఉంది, చాలా బాగా చేసావు అని అప్రిషియేట్ చేయటం నాకు అప్పటి నుంచి ఉండేది. ఇంకా ఇలాంటి ఒక డైరెక్టర్ పడితే ఎంత బాగుంటుంది మనకి అని. నాకు భగవంతుడు ప్రశాంత్ సార్ ఇచ్చారు. అంటే తుంగభద్రకి ముందు మీరు సినిమాలు ఏం చేయలేదు? అదే సార్, తుంగభద్రకు ముందు నేను కన్నడలో చార్మినార్ అని చేశాను. చార్మినార్ తెలుగులో రీమేక్ చేశాను. తెలుగులో రీమేక్ కృష్ణమ్మ కలిపింది ఇద్దరు, నేను సుధీర్ బాబు గారితో చేశాను. దానికి నేనే సార్. దానికి మీరే కదా? దానికి నేనే చేశాను. అందులో మంచి హిట్ సాంగ్ కూడా ఉంది కదా? అవును సార్, మంచి సాంగ్స్ ఉన్నాయి సార్. ఓకే. బట్ ఆ సినిమా డిసప్పాయింట్ చేసింది ఇక్కడ. ఇంకా ఏంటంటే ఇన్ని ఇయర్స్గా నాకు అందరూ బాగా చేస్తున్నావు, నీకు తగ్గదు పడాలి అంటుంటే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత మనకి ఎక్కడో చిన్న అనుమానం వస్తుంది, మనకి ఇంకా లైఫ్లో రాదేమో, ఇంకా సక్సెస్ ఇంకా చేస్తే వెళ్తున్నాం, మనం చూడలేమేమో అని ఒక నిరుత్సాహం ఉంటుంది. ఆ మూమెంట్లోనే నేను ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పినట్టు కూడా బన్నీ సార్ పిలవటం, మీరు చెప్పిన కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని పాటలు నేను విన్నాను, అసలు మీరేంటి ఇంకా పెద్ద సినిమా చేయకపోవటం అని అనటం. అప్పుడు నాకు మళ్ళీ సార్ నాతో గడిపిన ఆ మూమెంట్స్ నాకు చాలా ఎనర్జీని ఇచ్చాయి. లేదు, ఇక్కడ మన వర్క్ ఎవరో ఒకరు వింటున్నారు, చూస్తున్నారు, సో మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ చాలా కొత్త ఎనర్జీతో స్టార్ట్ చేశాను. ఎందుకంటే కొత్త ఎనర్జీతో ఎందుకనంటే దానికి ముందు నేను 1 year ఏ వర్క్ చేయలేదు సార్ మధ్యలో. ఆఫ్టర్ కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని రెండు ఎట్ ఏ టైం రిలీజ్ అయ్యాయి, సిమిలర్గా విత్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ దగ్గరగా రిలీజ్ అయ్యాయి అనమాట. ఆ టైంలో మా మదర్కి ఒంట్లో బాగపోవటం, నేను ఊరు వెళ్ళిపోవటం, ఇంకా ఆవిడ రికవర్ అవ్వడానికి కొంత టైం పట్టడం, నేను మళ్ళీ రిటర్న్ రావటం, వచ్చిన తర్వాత 1 year ఏ వర్క్స్ ఒప్పుకోకపోవటం, అలా గ్యాప్ తీసుకున్నాను. లేదు మంచిది చేయాలని. ఎప్పుడైతే బనీసన్ కలిసానో పని మీద రెస్పెక్ట్ తీసుకున్నారో వచ్చిందా? రెండు సార్. గ్యాప్ తీసుకున్నాను, గ్యాప్ వచ్చింది కూడా. ఎందుకంటే అప్పట్లో ఎలా ఉండేదంటే స్క్రిప్ట్స్ విని లేదు మన IMDbలో పడితే ఎట్లా ఉండాలి అని చెప్పేసి ఒప్పుకోకుండా వదిలేసినవి కూడా ఉన్నాయి. తర్వాత నేను మళ్ళీ పని లేకుండా పోతే కష్టం కదా అని టు బి హానెస్ట్ నేను మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తే మీరు చేయనన్నారు కదండి, వేరే వాళ్ళకి ఇచ్చేసామన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే.
అలా మిస్ అయినవి ఏమైనా ఉన్నాయా మంచి? నేను హానెస్ట్గా చెప్తున్నాను కదా సార్, నేను వదిలినవన్నీ కూడా నాకు స్క్రిప్ట్ విన్నప్పుడే నాకు అది వర్కౌట్ అవ్వదు అనుకున్నవే నేను పక్కన పెట్టాను. అప్పట్లో నా మైండ్ సెట్ చాలా కైండ్ ఆఫ్ ఒక ఫోర్స్డ్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా వ్యవహరించే సందర్భం అది. అట్లా ఉంటే చాలా కష్టం అనేది తర్వాత అర్థమైంది. ఓకే ఓకే